లోకేష్ని డిప్యూటీ సీఎంని చెయ్యాలి అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఆలోచన అయ్యి ఉండాలి. ఎందుకు అంటే కార్యకర్తల్లో విపరీతంగా ఫీలింగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ యాక్టివ్గా వెళ్తున్నారు. టోటల్గా గవర్నమెంట్ ఏం చేసినా అది పవన్ కళ్యాణ్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పైగా ఇంకా మరిన్ని మంచి ఆయన చేసినట్టు ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి నెగిటివ్ కాన్సెప్ట్స్ని కొన్నిటిని ఆయన టచ్ చేస్తున్నారు అన్నటువంటి ఒక ఫీలింగ్ని సోషల్ మీడియాలో వ్యక్తపరుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏదైతే తనతో సమానంగా డిప్యూటీ సీఎం హోదా, వాస్తవంగా అయితే డిప్యూటీ సీఎం అంటే 6వ వేలు అంటారు, కానీ ఇక్కడ కూటమిలో డిప్యూటీ సీఎం కాబట్టి పూర్తి స్వేచ్ఛగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. అట్లాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమానమైన ర్యాంక్ తెలుగుదేశంలో ఉండి తీరాల్సిందేనన్నటువంటి తపన పెరుగుతోంది. మొట్టమొదట ఎవరైతే మహాసేన రాజేష్ ప్రారంభిస్తే ఆ తర్వాతన ఆ స్టేట్మెంట్ కడప జిల్లాకు సంబంధించినటువంటి శ్రీనివాసరెడ్డి కడప తెలుగుదేశం అధ్యక్షుడైతే ఇప్పుడు ఆ వాదనను నేను సమర్థిస్తున్నాను అంటూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలన్న పాలిట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ప్రతిపాదన నేను సమర్థిస్తున్నాను. ఆ పదవికి 100% రాజకీయంగా అనేక డక్కాముక్కీలు దీని అవమానాలు ఎదుర్కొన్న తర్వాత యోగడం పాదయాత్రతో తనలో నాయకత్వ లక్షణాలు నిరూపించుకున్నారు లోకేష్ బాబు. పోరాట పటిమను చూసి తెలుగుదేశం పార్టీ కేడర్తో పాటు రాష్ట్ర ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన నాయకత్వాన్ని జేకొట్టింది. డిప్యూటీ సీఎం పదవికి అన్ని విధాల అర్హుడైన ఆయన పేరును పరిశీలించాలని పార్టీని కోరుతున్నానని ప్రకటించారు. తద్వారా ఆయన కూడా మద్దతు, అంటే వరుసగా ఇప్పుడు 1 by 1 స్టేట్మెంట్లు వస్తూ ఉన్నాయంటే భవిష్యత్తులో డిప్యూటీ సీఎం చేసే అవకాశం ఉంటుంది.